అందరు నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొంత చెల్లిని, సొంత తల్లిని దగ్గరుండి వాళ్ళ పార్టీ నాయకుల చేత, వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత, వాళ్ళ పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు అంటే ఇలాంటి కుక్కల చేత, ఇలాంటి బొగడగాళ్ళ చేత షర్మిల గారిని, ఇజమ్మ గారిని బండ బూతులు తిప్పిస్తున్నారండి. ముఖ్యంగా 4-5 రోజుల నుంచి చూసుకుంటే వాళ్ళిద్దరి మీద జరుగుతున్న వ్యక్తిగతమైన దాడి చూస్తే పగోడుకు కూడా అయ్యో పాపం అంటారు. అంత విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలాంటి కుక్కల చేత, ఇలాంటి దరిద్రపుల చేత, ఇలాంటి బొకడగాళ్ళ చేత, ఇలాంటి పని బాట లేని బేవర్సగాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. ఒకసారి ఈ కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా వినండి. వీడు షర్మిల గారి గురించి లేకుంటే విజయం గారి గురించి మాట్లాడుకుంటే నేను పెద్దగా పట్టించుకోను, మనకు అనవసరం కూడా. వాళ్ళు గొడవలు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని మధ్యలో లాగితే ఖచ్చితంగా మనం మాట్లాడతాం. ఈరోజు ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే కుక్క చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో షర్మిల గారు పనిచేస్తున్నారు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే ఆవిడ మాట్లాడుతుంది అనే పనికి మారిన మాటలో మాట్లాడుతున్నాడు ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే కుక్క. ఈ కుక్క ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా వినండి. కుక్క ఏం మాట్లాడుతుందో. అన్న అనే పదానికి కలంకం తెచ్చిన జగన్, ఆయన లాంటి సోదరుడు ఉంటే వేరే శత్రువులు అక్కర్లేదు. కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య, పిసిసి అధ్యక్షురాలు షర్మిల. నిజమే కదా, వాస్తవే కదా. దీనిలో తప్పే ఉందిరా కారుమూరి వెంకటరెడ్డి. వారి కుక్క. నేను కారుమూరి వెంకటరెడ్డి అని కూడా అనకూడదు, కుక్క అనాలి, నిన్ను గజ్జి కుక్క అనాలి. నిజమే కదరా, ఎంపీ సీటు కోసమే కదరా ఆయన్ని లేపేసింది. ఎంపీ సీటు కోసం లేపేశారు. లేపేస్తే సింపతి వస్తుంది, అధికారం కూడా వస్తుంది అని ఆశించి, అంటే ఒక్క దెబ్బకి 2 పెట్లు. అటు ఎంపీ సీటు మనకు వచ్చేస్తుంది, అలాగే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే అధికారం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన్ని లేపించేశారు. షర్మిల గారు మాట్లాడింది వాస్తవం, ఏం అబద్ధం మాట్లాడాల. అంటే వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలు నీకంటే నాకంటే ఆవిడకి ఎక్కువ తెలుసు కదా. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, అసలుకి మొత్తం ఆవిడకి తెలుసు కదా, అన్నీ ఆవిడకి తెలుసు కదా. ఆవిడ కుటుంబంలో ఉన్న వ్యక్తి కదా, కుటుంబ సభ్యురాలు కదా. కుటుంబ సభ్యురాలకి తెలియంది మనకు తెలుసద్దా? ఏరా కుక్క, చెప్పరా కుక్క. నీ మనక్షాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా? అన్న అనే పదానికి జగన్ కలంకం. నిజమే, అన్న అనే పదానికి జగన్ గారంటే కలంకం తెచ్చాడంట. అసలు షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ఎవరి డైరెక్షన్ లో పెట్టారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ ఎంపీ చేసిన దానికి, తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ పరువు దేశవ్యాప్తంగా పోయింది కదా, పార్లమెంట్ సాక్షిగా కూడా. ఇప్పుడేం పోయిందిరా నాకు అర్థం కాలేదు. ఏం పోలా, ఎప్పుడైతే గోరింట్ల మీద గుడ్డలో తీసుకొని తిరిగాడో అప్పుడే పోయింది. ఆ రోజు పోయింది, అసలైన పరువు ఆ రోజు పోయింది. ఈ రోజు ఏం పోలా. అంత విధంగా మీరు పరువు పోయింది, దేశవ్యాప్తంగా పరువు పోయింది. అసలు పరువు తీసిందే మీరురా. అసలు పరువు తీసింది మన రాష్ట్ర పరువు తీసింది మన మీరు మాట్లాడుతున్నారు. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎంపీ, ఇదంతా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఇంకా తీవ్ర చర్చనీయాంశంగా అది నడుస్తూ ఉంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరువు నిట్ట నిలువున మొత్తం పోయిన తర్వాత ఈ రోజు ఏం చేశారు? మొన్నేమో ఆ డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్న రోజే ఏదైతే సునీతతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు, మళ్ళీ ఈ రోజు షర్మిల గారిని రంగంలో దింపారు. చంద్రబాబు నాయుడు గారి నీచ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి ఇది ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్. చొప్పు తెగిపోద్దిరా నా కొడక, నీకు గుర్తుపెట్టుకో. చొప్పు తెగిపోద్ది కుక్క. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం రా దీంట్లో కుక్క? అరే బాడుకో, చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం రా? షర్మిల గారు ఏమన్నా చిన్న పిల్లరా? ఆవిడకి ఏమీ తెలియదు, రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ఆవిడ చిన్నపిల్ల, ఆవిడకి సరైన మెచ్యూరిటీ లేదు అని అనుకోవడానికి ఆవిడేమన్నా చిన్నపిల్ల కాదు కదా. ఆవిడికి ఒక పార్టీలో ఉన్నారు, ఆవిడికి రాజకీయ అనుభవం ఉంది. ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ఆవిడికి రాజకీయంగా అవగాహన ఉంది. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం రా కుక్క? అరే కారుమూరి వెంకటరెడ్డి అనే కుక్క చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం రా? మీరు కొట్టుకొని మీరు ఏమన్నా చేసుకొని మాకేంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి దీంట్లో ఏం ఆనందం వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో
ఆవిడేమన్నా ఆవిడేమన్నా చిన్న పిల్ల లేకుంటే నాకు అర్థం కాలే నిజంగా ఇప్పటికీ. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అంటే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఇది జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిల గారికి ఉన్న గొడవలు, చాలా మంది ఆస్తి గొడవలు అంటారు. నిజానికి ఇది ఆస్తి గొడవలు కాదండి, ఆత్మాభిమానం గొడవ. షర్మిల గారి ఆత్మాభిమానం గొడవ. చాలా మంది అంటే ఆస్తుల వల్ల గొడవ పడుతున్నారు, లేక ఇంకోటి అంటున్నారు. చాలా మంది తెలియదు అనుకుంటా. షర్మిల గారు ఆ కుటుంబం నుంచి అవమానం పొంది దెబ్బలు తిని బయటకు వచ్చింది. అవమాన పరిసి మెడబట్టి బయటికి గెంటారు, కొట్టి మరీ బయటికి గెంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెడబట్టుకొని గోడకేసి 3 సార్లు కొట్టి బయటికి గెంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆత్మాభిమానం గొడవ ఇది, ఆస్తి గొడవలు కాదు. మీరు ఏమన్నా చేసుకోండిరా, మీరు ఏమన్నా మాట్లాడుకోండి, మాకు సంబంధంలా. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు చెప్తే షర్మిల అయినేసద్దా? ఏం మాట్లాడుతున్నారన్నా మీరు? అంటే మీ గొడవల్ని జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, ఎక్కడ దీన్ని మనం కవర్ చేసుకోవాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారి మీద దోషేద్దాం అని ఒక పిచ్చి ప్రయత్నం తప్ప మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందా? ఏమన్నా నిజం ఉందరా? ఒరే కుక్క, పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు, సిగ్గు శరం వదిలేసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్. చంద్రబాబు నాయుడు గారికి ఏమవసరం రా? కుక్క పోయి పని చేసుకోరా పోయా అవులేగా. జై హింద్.